ఏపీలో రప్పారప్ప రాజకీయం మళ్లీ పీక్స్కు వెళ్లింది. అరెస్టులు చేసినా తగ్గేదేలే అని వైసీపీ శ్రేణులు అంటూ ఉంటే రప్పారప్ప అంటే రఫాడిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది. రప్పారప్ప డైలాగ్ వార్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా దొరసానిపాడులో రప్పారప్ప అంటూ వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మండిపడ్డారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సవాలుగా జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును నరికారు. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన 7 వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం అరెస్టులతో ఆగిపోలేదు. అలాగని తూర్పుగోదావరి జిల్లాకే పరిమితం కాలేదు. ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ పాలిటిక్స్ గా మారిపోయింది. రాజకీయాల్లో రప్పారప్ప రచ్చరాజేస్తోంది. రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతాయి, ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం రఫారఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫారఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. జంతు బలి చేసి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. కేక్ ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తైతే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగ జీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకుని ఇలా రక్తాన్ని తీసుకెళ్లి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. రప్పారప్ప అంటే రఫాడిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇస్తుంటే వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతుబలి నిషేధమైతే రూల్ పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలు జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు, అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలులు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం, థియేటర్ నే కాల్ చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? నిజంగా జంతు బలుల నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి, అప్పుడు ఎవరూ చేయరు. హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మీ అందరికి తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించిపోయాయో, సంవత్సరన్నర పరిపాలనలో కేసులు ఎలా పెరిగిపోయినాయి, అత్యాచారాలు ఎలా పెరిగిపోయినాయి అని ఆ స్థితికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. వీటన్నిటినీ కప్పిపుచ్చడం కోసం ఇప్పుడు హోంమంత్రి గారు వచ్చి ఏదో రాష్ట్రంలో ఒక అరాచకం వెళ్తున్నట్టు తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తున్నారు. అమ్మా పిల్లల్ని ఇలాంటి పార్టీలకి మీరు మద్దతుగా పంపించకండి అని. కానీ ఇలాంటి పార్టీలకు పంపించాలేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్స్ల దగ్గర తల నరికారు, బాలకృష్ణ గారి ఫ్లెక్స్ దండలు వేశారు కదా, మరి పిల్లల్ని ఆ పార్టీలో జాయిన్ చేయాలని చెప్తారేమో అనిత గారు. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ లో రప్పారప్ప దుమారం కంటిన్యూ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏకంగా స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.